టెంపుల్స్ ఉన్నాయి. దాని తర్వాత మనము కామాఖ్య టెంపుల్కి వెళ్ళేదానికి ముందు సో అక్కడ కమాన్ దగ్గర పక్కన శ్మశానం ఉంటుంది. సో అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడ ఒక దగ్గర శ్మశానం ఉంటుంది. సో అక్కడ చాలామంది కూర్చొని సాధనలు చేస్తున్నారు. సో అంటే ఆ బొందల పైన, అంటే మన తెలుగులో బొందలు అంటారు కాబట్టి ఆ బొందల పైన కానీ సో అక్కడ కూర్చొని సాధన చేస్తూ ఉన్నారు. మీరు అట్లాంటి సాధనలు చేసిరా? మీరు తంత్ర సాధనలో దాన్ని శవ సాధన అంటాము, శ్మశాన సాధన రెండు ఉంటాయి. ఓకే. శవం పైన కూర్చొని చేసే సాధనను శవ సాధన అంటాము, శ్మశానంలో కూర్చొని చేసే సాధన శ్మశాన సాధన. మీరు ఏ సాధన చేసారు? తంత్రంలో అన్ని సాధనలు చేయాల్సి వస్తుంది. ఓకే. కాళీమాత పైన కూర్చొని సాధన చేసిరు, శవం పైన కూర్చొని సాధన చేయాల్సి ఉంటుంది. లేకుంటే లేదండి. ఇప్పుడు ఫ్యామిలీ యాక్చువల్గా శవ సాధన కూడా ఇండియాలో బ్యాండ్ అయిపోయి ఉంది. ఓకే. కానీ ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు చనిపోయిన వ్యక్తి బీమారితోని అసంతృప్తితో చనిపోయిండు అని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ శవానికి మోక్షం కల్పించడానికి, ఆత్మకు మోక్షం కల్పించడానికి అతని మీద మేము ప్రత్యంగిర ముద్ర వేసుకొని మా మంత్రంతో అతనికి మోక్షం ప్రాప్తించడానికి ప్రార్థన చేస్తాం, పూజ చేస్తాం. అట్లా మీరు చేసిరా? ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చేయకపోతే తంత్రం పూర్తి కాదు. ఇప్పుడు సాధన శవం మీద కూర్చొని సాధన చేస్తేనే కాళీమాత ప్రాప్తిస్తుంది. నేను చేసేదే కాళీ సాధన. ఓకే. అంటే మీరు శవం పైన కూర్చొని సాధన చేసిరు? చేయాల్సిందే. మీరు చేసినాం కాబట్టి చెప్తున్నాం, చేయాల్సిందే. ఇప్పుడు ఎవరైనా తంత్రం పేరు చెప్పినప్పుడు, ఎవరైతే తంత్రం అనుచరిస్తున్నప్పుడు ఖచ్చితంగా కాళీ సాధన, కాళీ ప్రాప్తించాలి అని అంటే, కాళీ స్వయం దర్శన కావాలి అని అంటే ఖచ్చితంగా శవారూఢం మహాభీమం ఘోరదంష్టానం అసన్ముఖిం. ఇది శవం మీద కూర్చొని చేసే సాధన కాబట్టే శవ సాధన. శవారూఢం మహాభీమం. మీరు శవం మీద కూర్చుంటేనే కాళీ ప్రాప్తి.